బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి అందరిపై కురియుగాక. ఈ రోజున మనము 27వ అధ్యాయం నుండి 25, 26 ఈ రెండు వాక్యాలు తెలుసుకుందాము. మళ్ళా వీటిలో కూడా దైవం తన యొక్క మహిమలను గురించి, తాను ప్రపంచ మానవాళికి చేస్తున్నటువంటి పనుల గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను ఈ విధంగా అన్నీ చేస్తున్నాను రా బాబు, కాబట్టి దైవం యొక్క స్థానాన్ని నాకు మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి. మీరు ఇస్తారా మీకే మంచిది, ఇవ్వరా మీకే నష్టం. ఆకాశాల్లో భూమిలో దాగి ఉన్న వస్తువులను వెలికి తీసేవాడు, మీరు దాచేదాన్ని వ్యక్తపరిచేదాన్ని ఎరిగినవాడు, ఆయన వానికి మాత్రమే సాష్టాంగపడండి. ఇదే రుజుమార్గము. అల్లాహ్, ఆయన తప్ప ఆరాధనకు అర్హత కలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఆయన మహోన్నతమైనటువంటి అధికార పీఠానికి ప్రభువు. మాసెలరా, ఆకాశాల్లో భూమిలో దాగి ఉన్నటువంటి వస్తువులను తీసేవాడు ఆయన. అంటే మనకు తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన అని అర్థం అనమాట. అలాగే మనం ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తపరిచినా లేదా దాన్ని మన మనసులోనే దాచుకున్నప్పటికీ కూడా ఆయనకు తెలుసు. ఇలాంటి గుణ విశేషాలు కలిగినటువంటి ఆ శక్తికి మాత్రమే సాష్టాంగపడ్డం అనేది రుజుమార్గము. ఈ తల ఏదైతే ఉందో, తల అంటే మన గౌరవం అనుకోండి, మానవుడిగా మన యొక్క గౌరవం. ఎందుకంటే మానవుడు ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవరాశి కదండి. ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి జీవాలు ఉన్నాయి. ఏమండి, అన్ని జీవుల్లోకెల్లా ఉత్తమమైన వాడు ఎవరు అంటే మానవుడే అంటారు. ఎందుకంటే బుద్ధి, వివేకం, ఆలోచన శక్తి, గ్రహణ శక్తి, మాట్లాడే శక్తి ఇది మనిషికి మాత్రమే ఉంటాయి. మిగతా వాటికి అది ఉండదు, ఆ సెన్స్ ఉండదు. అయితే ఈ గౌరవానికి ఔన్నత్యాన్ని ఇచ్చేది, ఈ గౌరవానికి గౌరవం ప్రసాదించేది ఏది? ఈ మానవుడు అనే గౌరవానికి, అతని యొక్క గౌరవాన్ని ప్రసాదించేది, అతని గౌరవానికి తగినటువంటి విషయం ఏదైనా ఉన్నది అంటే ఏం చేయాలి? అతని తనను, తన సృష్టికర్తను, తనను సృష్టించినటువంటి వాని ముందు వంచాలి. ఇది మానవునిగా అతనికి ఇవ్వబడినటువంటి స్థానం యొక్క గౌరవం అనమాట, గౌరవం కాపాడడం. కానీ మనిషి తనను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దాన్ని దించేస్తాడు. మనుషుల ముందు దించేస్తాడు, జీవాల ముందు, నోరు లేనటువంటి జీవాల ముందు దించేస్తాడు. లేకపోతే ఇష్టమైనటువంటి వారు, తనకు ఇష్టమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అందరి ముందు కూడా చాలా తేలికగా ఈ తలను దించేస్తాడు నాసిరా. కానీ దైవ విశ్వాసి తల తెగిపోయినా కూడా ఈ తలను ఆ దైవం ముందు తప్ప ఎవరి ముందు కూడా వంచడు మహాశిలరా. అదే ఇక్కడ చెప్తున్నాడు. నిజమైనటువంటి ఆ సృష్టికర్తకు మాత్రమే సాష్టాంగపడ్డం అనేదే రుజుమార్గము.